లిజన్ డ్రైవర్, ఇక్కడే ఉండు. ఈ డర్టీ ప్లేస్లో నేను 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేను. సరే మేడం, మీరు పదండి మేడం. ఎవరైనా ఉన్నారా లేక అంతా బయటకు వెళ్ళిపోయారా? మేడం మీరు అక్కడ కూర్చోండి. బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఇది నా స్టాండర్డ్కి తగిన ప్లేస్ కాదని. ఓ ప్యాంట్ వేసుకున్న మొగలాడి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో పాటు ఈ కోతలు ఎందుకు వచ్చినట్టు? నా పేరు స్వీటీ. ఐ వాంట్ టు నో, మీరు ఈ ఇల్లు ఎందుకు అమ్మాలనుకోవడం లేదు? అదేంటంటే మేడం, నేను ఇల్లు అమ్మడానికి రెడీగా ఉన్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లా. గుడ్డు, నువ్వు నోర్మై అతిగా మాట్లాడొద్దు, సిగ్గులేని వెధవా. చూడండమ్మా, మీరు మాకు లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఈ ఇల్లు ఆ లక్షల రూపాయల కన్నా విలువైంది. మేము ఈ ఇల్లు అమ్మాము. ఓ, మీకు డబ్బు అవసరమని మీకు ఎప్పుడు ఏ టైంలో అనిపించినా సరే ఈ డీల్ మీరు నాతో కొనసాగించొచ్చు. నేను మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీకెంత క్యాష్ కావాలంటే అంత క్యాష్ నేను ఇస్తాను. ఎదిగోండి నా కార్డ్. తస్సదియ్యాక మంచిదైంది, వెళ్ళిపోయింది. చెల్లి గోళ్ళకి వజ్రాల పెయింట్ వేసుకుంది. అవునక్క, ఆమె చేయి చూసావా? ఆ మేడం వెళ్ళారో లేదో నేను చూసి వస్తాను. నా చేతులు. ఇప్పుడు నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంకేమైనా ఆలోచించాలి. నువ్వింకా నిన్న జరిగిందని కోపంగా ఉన్నావా? ఇలా చూడు సంతోషి, నేను సీరియస్లీ నేను హర్ట్ చేయాలనుకోలేదు. బట్ నాకు డౌట్ ఉంది, దాన్ని క్లియర్ చేసుకోవాలనుకున్నానంతే. దేవి, నేను వెళ్ళవలసి ఉంది, నాకు సెలవిప్పించండి. దేవరిషి నారద, మీరు దేవరాజ కోసం సమస్త బ్రహ్మాండాల్లో వెతికినా వారు మీకు ఎక్కడా కనిపించరు. సంతోషి, తనకి స్పృహ వస్తోందనిపిస్తోంది. నువ్వు వెళ్ళి త్వరగా మంచం వెనక దాక్కో, వెళ్ళు. నా తల. ఆంటీ, మీరు మీ చేతులు ఇవ్వండి, ఇటు ఇవ్వండి. సూపర్ ఆంటీ, ఏం పాయసం చేశారు మీరు. నాకు దాని రెసిపీ చెప్తారు కదా, అప్పుడు నేను మీలాగే చేస్తాను. ఏం చెప్పను పో, నేను దీన్ని తయారు చేసే పద్ధతి నీకు అస్సలు చెప్పను. నేను అనుకున్నాను నువ్వు మా అమ్మాయి అనుకున్నాను, కానీ ఆంటీ, ఇప్పుడు మీకు నా మీద కోపం వచ్చిందా? ఎందుకు రాదు కోపం? ఎందుకు? అయ్యో, నేను నీ గురించి ఏమనుకున్నానంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఆంటీగా భావిస్తున్నావు అనుకున్నాను. కానీ నేను అనుకున్నది పూర్తిగా తప్పు. సంతోషమ్మా, దయ చూపించు.
ఈరోజు ఈ సింధూరి మొత్తం చెప్పేయాలి. సర్లే, నీకు చెప్పాలని లేదు కదా, అయితే చెప్పకు. నేను వెళ్తున్నాను. చూడపోతే ఇది చెప్పేలా లేదనిపిస్తోంది. అయ్యో ఆంటీ ఆగండి. ఎలా రండి, కూర్చోండి. కూర్చుంటాను. ఏమైందమ్మా? ఎందుకు పిలిచావు? నేను మీకు చెప్తాను కదా, రేపు నాగపంచమి రోజున నేనేం చేయబోతున్నాను. అవునమ్మా, చెప్పు చెప్పు, త్వరగా చెప్పు. నేను మీకు మొత్తం అంతా చెప్పేస్తానంటే మీరు ముమ్మాటికి నమ్మి తీరాలి, విశ్వసించి తీరాలి. ధైర్య ప్రేమించే అమ్మాయి ఎవరో కాదు, నేనేనని. ఆ, కానీ నువ్వు విషయం పూర్తిగా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఎలాగో చెప్తాను కదా, కానీ చెప్పిన తర్వాత నన్ను మీ కాడలిగా స్వీకరించాలి. అయ్యో, ఇదేమైనా అడగాల్సిన విషయమా? ఆంటీ, నా తల ఎందుకు ఎంతలా తిరుగుతోంది? మీరు కూడా ఇద్దరులా కనిపిస్తున్నారు. చెప్తాను. నా హీరోకి హీరోయిన్ కావడానికి, ఏంటికి కోడల్ని కావడానికి నేను మీకు అంతా నిజమే చెప్పేస్తాను. అయితే ఆంటీ, అసలు విషయం ఏంటంటే అయ్యో, నువ్వు మళ్ళీ నవ్వుతున్నావేంటి? అయ్యో, తర్వాత విషయం కూడా చెప్పు. చెప్పమ్మా. తర్వాత నా హీరో ఉన్నాడు కదా, నా చేత 4 వాగ్దానాలు చేయించుకున్నాడు. 4 వాగ్దానాలా? ఏంటవి? లేదు, అవి నేను చెప్పను. మళ్ళీ మొదటవా? చెప్పమ్మా. చెప్పేస్తాను. మొదటిది, ఇప్పటికి 3 చెప్పావు. 4వదేంటో చెప్పు. 4వది, ఈ పొలం మీరు సేవించాలనుకున్నారు కదా, దీన్నే ప్రేమ ఫలం అంటారు. ఇప్పుడు మీరు దీన్ని సులభంగా సేవించవచ్చు.